బీసీ అభ్యర్థిగా తెర మీదకు వచ్చారు మాజీ ఎంపీ బుట్టా రేణుక గారు. ఎమ్మిగనూరు నుంచి బీసీ అభ్యర్థిగా తెర మీదకు వచ్చారు. అంటే ప్రధానంగా కేవలం మీ కమ్యూనిటీయే ఇక్కడ మిమ్మల్ని పోటీ చేయించడానికి కారణమైంది అనుకోవచ్చా? ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్కరికి కూడా అది ఎక్కడో ఒక దగ్గర రెడ్లకు కాకుండా ఒక బీసీగా మీరు బరిలో ఉంటున్నారు. అది ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉందండి? ఇంతవరకు ఎవరికి పార్టీలో అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి మేడం, మీ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎక్కడ చూసినా ఒకే ఒక్క విమర్శ చేస్తున్నారు. ఈ పోటీ లోకల్కి నాన్ లోకల్కి జరుగుతున్నటువంటి ఎన్నికలు అంటున్నారు. పోటీ ఇద్దరు నాన్ లోకల్ మధ్యలో జరుగుతుంది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ కుటుంబంలోనే మీ కుమార్తె హస్బెండ్ని ఈ విధంగా మీ మీదకు అంటే ప్రత్యర్థిగా బరిలోకి దింపాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనే విషయం తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? పార్టీ బలవంతం చేశారని కాదు, కానీ బుట్టా రేణుక గారు ఒక్కసారిగా మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసే టైంకి మీ పార్టీ అధినేతే ఆర్థికంగా అంతంత మాత్రం అంటూ మాట్లాడడాన్ని ఎలా చూస్తారు? ఆర్థికంగా అంతంత కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు అని. ఎమ్మిగనూరు ఎలక్షన్ జరుగుతున్న ప్రతిసారి కూడా టెక్స్టైల్ పార్క్ గురించి అందరూ కూడా మాట్లాడుతున్నారు తప్ప గెలిచిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అన్ని వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. కర్నూలు జిల్లాలో అతి కీలకమైనటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఎమ్మిగనూరు. ఇక్కడి నుంచి దాదాపుగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచి గెలుపొంది వారు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత సీఎంలుగా మారారు. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిగా తెర మీదకు వచ్చారు మాజీ ఎంపీ బుట్టా రేణుక గారు. బుట్టా రేణుక గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇది ప్రమోషనా డిమోషనా లేదా అనేది విషయాన్ని నేరుగా ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. ఏంటి మేడం, ఇది ప్రమోషనా లేకపోతే డిమోషనా? ఇది ప్రమోషన్ అని అనుకోవాలండి. ఎందుకంటే ఎంపీగా ఒకసారి చేశాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎక్స్పీరియన్స్కి ఒకసారి చేయబోతున్నాను. అంటే ఎంపీగా మీరు ఆల్మోస్ట్ 2014లో గెలిచారు, ఎంపీగా గెలిచారు. తర్వాత పార్టీని వీడారు, టీడీపీలోకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి 2019లో వైసీపీలోకి వచ్చారు. ఆ టైంలో మీకు ఎలాంటి పోస్ట్ రాలేదు. అనూహ్యంగా ఇప్పుడు 2024లో ఎమ్మిగనూరు నుంచి బీసీ అభ్యర్థిగా తెర మీదకి వచ్చారు. అంటే ప్రధానంగా కేవలం మీ కమ్యూనిటీయే ఇక్కడ మిమ్మల్ని పోటీ చేయించడానికి కారణమైంది అనుకోవచ్చా? అంటే ఈ జగనన్న సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ పైన బీసీలందరినీ కూడా సమన్యాయం చేసేదానికి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో ఒక దగ్గర అందరినీ కూడా ఈక్వల్గా పొజిషన్స్ ఇస్తూ వచ్చారు. సో ఎమ్మిగనూరు జనరలీ చేనేతలకు తెలిసిన అంటే ప్రాంతం కాబట్టి, చేనేతలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి నన్ను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. జనరల్గా ఇక్కడ గడిచిన కొన్ని దశాబ్దాలుగా చూస్తే బీవీ ఫ్యామిలీ అలాగే చెన్నకేశవరెడ్డి గారి ఫ్యామిలీ మాత్రమే ఇక్కడ పోటీ పడుతున్నారు, తలపడుతున్నారు. ఆ కుటుంబం లేదంటే ఈ కుటుంబమే ఇక్కడ బరిలో ఉంటున్నారు, గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు తొలిసారి ఒక బీసీ అభ్యర్థిగా మీరు తెర మీదకి వచ్చారు, పోటీలో ఉంటున్నారు. చెన్నకేశవరెడ్డి గారు ఏ విధంగా మీకు సహకరిస్తారు? మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? అంటే రెడ్లకు కాకుండా ఒక బీసీగా మీరు బరిలో ఉంటున్నారు. అది ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉందండి? డెఫినెట్లీ అండి. ఇక్కడ జగనన్న పరిపాలనలో జగనన్న పార్టీలో బీసీలు, రెడ్డిలు, తర్వాత లేకపోతే కమ్మాస్ కానివ్వండి, ఓసీలు కానివ్వండి, వేరే ఏ అప్పర్ కాస్ట్ కానివ్వండి, ఆ డిఫరెన్స్ ఉండదు. అందరూ సమానమే జగనన్నకు. ఆ కాన్సెప్ట్తోనే వెళ్తున్నారు. ఇక్కడ పబ్లిక్ కూడా బీసీకి ఇచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎన్ని ఇయర్స్ ఏదైతే వాళ్ళిద్దరు ఒకే ఉంది అని కాదు, ఇంతవరకు ఎవరికి పార్టీలో అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి ఈసారి జగనన్న ఒక బీసీకి అవకాశం ఇచ్చారు కాబట్టి నాకు ఆపర్చునిటీ వచ్చింది. చెన్నకేశవరెడ్డి గారు కంప్లీట్ అంటే పూర్తిగా ఆయన మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే జగనన్న మా ఇద్దరిని పిలిచి మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు జగనన్న మాటకి గౌరవంగా పెద్దాయన కూడా చెన్నకేశవరెడ్డి గారు కంప్లీట్ సంపూర్ణ మద్దతు, అంటే ఆయన స్వచ్ఛందంగా అంటే కంప్లీట్గా మద్దతు ఇస్తున్నారు. అంటే జనరల్గా ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి వారి అబ్బాయి కూడా పోటీ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు.
ఆయనకి టికెట్ ఇప్పించుకోవాలని ఆయన చాలా ట్రై చేశారు. చివరి నిమిషంలో బీసీ క్యాండిడేట్‌ని ఇక్కడ బరిలో నింపాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మరి చెన్నకేశవరెడ్డి గారు మిమ్మల్ని సజెస్ట్ చేసారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ నుంచి మిమ్మల్ని పోటీ చేయాలని ఆదేశించారా? జగన్మోహన్ రెడ్డి గారు, చెన్నకేశవరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆఫర్ చేశారు. దానికి చెన్నకేశవరెడ్డి గారు అంగీకారం తెలిపారు. సో, నేను మద్దతిస్తాను, పర్వాలేదు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. సో, వారి అబ్బాయి నుంచి కూడా పూర్తి సహకారం ఉందంటారా? ఉందండి. ఎక్కడ ఎలాంటి ఎక్కడ ఎటువంటి భేదాభిప్రాయాలని విభేదాలు లేవు. ఎక్కడ ఎటువంటి ఇది లేదు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ అబ్బాయి ప్రతి ప్రాంతానికి, ప్రతి దగ్గర కూడా నియోజకవర్గంలో క్యాంపెయినింగ్‌కి వస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కంప్లీట్ సపోర్ట్ ఉంది. కానీ మీరు ఎంపీగానే పోటీ చేయాలని మీరు గట్టిగా ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా ఆహ్, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారండి? ఇది ఒక రకంగా అయిష్టంగానే బరిలోకి దిగారు జగన్ కోసం అనుకోవచ్చా? లేదు. అంటే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను. జగనన్న ఏది ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేస్తాను అని నేను మొదటి నుంచి చెప్తున్నాను. సో, జగనన్న నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. ఇందులో అయిష్టం అంటూ ఏం లేదు. ఎంపీఏగా కంటెస్ట్ చేయాలని, అంటే ఒకసారి ఎంపీగా చేశాను కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉందని ఎంపీ అనుకున్నాను. కానీ జగనన్న, మరి అది కూడా చెప్పాను, నేను మెనీ టైమ్స్ చెప్పాను. జగనన్న ఏది ఇచ్చినా కూడా నేను అది చేస్తాను అని. సో, జగనన్న నాకు ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ దట్. అంటే దశాబ్దాలుగా ఈ 2 ఫ్యామిలీలు పాతుకుపోయాయి నియోజకవర్గంలో. గ్రామ స్థాయిలో కావచ్చు, ఆ కుటుంబాలనే అనుసరిస్తుంటారు. వాళ్ళనే ఫాలో అవుతుంటారు. ఒక్కసారిగా బయట నుంచి వచ్చినటువంటి మిమ్మల్ని, కేవలం బీసీ కార్డ్‌తో వచ్చినటువంటి మిమ్మల్ని గ్రామంలో కావచ్చు, నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో మీరంతా ఎలా ఆదరిస్తున్నారనుకోవచ్చు? ఇది నేను అనూహ్యంగా ఇక్కడికి వచ్చాను అంటే కొత్త పర్సన్ కాదు. నేను ఒక ఎంపీగా ఎమ్మిగనూరు కూడా నా నియోజకవర్గంగా ఉండింది. ఇక్కడ కూడా నేను సేవలు చేశాను. ఇక్కడ కూడా నేను కొన్ని పనులు చేశాను. ఇక్కడ పబ్లిక్ తోటి, ఇక్కడ నాయకులతోటి కూడా నాకు మొదటి నుంచి టచ్‌లో ఉన్నాను కాబట్టి ఎమ్మిగనూరు నాకు కొత్త ప్రాంతం కాదు. అందుకని ఎటువంటి కొత్తతనం అనేది ఏం లేదండి. మేడం, మీ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎక్కడ చూసినా ఒకే ఒక్క విమర్శ చేస్తున్నారు. ఈ పోటీ లోకల్‌కి, నాన్ లోకల్‌కి జరుగుతున్నటువంటి ఎన్నికలు అంటున్నారు. దానిపై మీరేమంటారు? ఇన్‌ఫాక్ట్ ఆ పద్ధతిలో చెప్పాల్సొస్తే పోటీ ఇద్దరు నాన్ లోకల్ మధ్యలో జరుగుతుంది. ఎందుకంటే అతను కూడా ఉలిందకొండ అనే గ్రామం నుంచి వచ్చారు. ఎమగనూరు ప్రజలకి నేను 2014లో పరిచయమయ్యాను. ఆయన 2012లో ఎమగనూరు ప్రజలకి పరిచయమయ్యారు. అంతేకాని అంతవరకు అతనికి కూడా ఎటువంటి పరిచయాలు లేవు ఎమగనూరుతో. అతను కూడా వాళ్ళ నాన్నగారు పొలిటికల్‌గా ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళ నాన్నగారు పొలిటికల్‌గా ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూడా ఎమగనూరుకి వచ్చింది లేదు. సో, ఆ విధంగా మాట్లాడాలంటే ఇద్దరు నాన్ లోకల్స్‌తోనే అంటే పోటీ కనీసం ఆయన పడ్డారు. దాదాపు 4 సార్లు గెలుపొందారు. ఒక్కసారి కూడా రాలేదంటారా? 4 సార్లు ఎవరు గెలుపొందారు? బివి మోహన్ రెడ్డి గారు. యెస్. మీరిక్కడ లోకల్ పబ్లిక్‌ని అడగండి. మీరిక్కడ ప్రజల్ని అడగండి. ఇన్‌ఫాక్ట్ ప్రజలు అందరూ కూడా షాక్ అయ్యారన్నమాట. వెన్ హి అతను లో 2012లో అంటే వచ్చినప్పుడు. మీరు ఎన్నికల్లో ఉన్నారు గాబట్టి, రాజకీయ విమర్శలు చేయాలి గాబట్టి లేదండి. మీరు చేస్తున్నారంట? లేతే పబ్లిక్‌లో, నిజంగానే మీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. నా ఇప్పటివరకు దగ్గర ఆయన ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. 2012 బై ఎలక్షన్స్‌లో మొట్టమొదటిగా రావడం జరిగింది అని ఇక్కడ లోకల్ పీపుల్, లోకల్ లీడర్స్, లోకల్ పబ్లిక్ మాట్లాడుకోవడం, వాళ్ళు చెప్పడం విషయాలు ఇవన్నీ కూడా. సో, నేను 2014లో వచ్చాను. సో ఎంపీగా ఈ నియోజకవర్గానికి, ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి మీరు ఎలాంటి నిధులు తీసుకురావడం జరిగింది? ఎలాంటి అభివృద్ధి గతంలో చేయడం జరిగింది? నేను ఎంపీగా ఇక్కడ 2014లో గెలిచాక ఇక్కడ అన్ని ప్రాంతాలకు, అన్ని నియోజకవర్గాలకు సమానమైన ఫండ్స్‌ని నేను ఉపయోగించడం జరిగింది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 2.5 క్రోర్స్ 5 ఇయర్స్‌లో ఇక్కడ రోడ్లకు కానివ్వండి, ఎక్కడైనా ప్రాంతాలలో వాటర్ ఇష్యూస్ ఉండనివ్వండి, వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే అది కాకుండా డైరెక్ట్‌గా పబ్లిక్ ఎవరైనా నా దగ్గరికి డైరెక్ట్‌గా వస్తే వాటర్ కోసం ఏదైనా సమస్య ఉంటే వాటికి మళ్ళీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చేనేతల కోసం, క్లస్టర్స్ కోసం నేను చాలా ప్రయత్నం చేశాను. ఇక్కడ ఆల్రెడీ కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి. బట్ క్లస్టర్స్ నాకు ప్రయత్నం చేయడంలో కోడుమూరుకు శాంక్షన్ అయ్యాయి క్లస్టర్స్ అండి. ఇక్కడ నేను నైపుణ్యం చేనేతలకు ఒక ట్రైనింగ్ పెట్టించడం జరిగింది వాళ్ళకి. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ కింద వాళ్ళకి స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఒకటి ఇప్పించడం జరిగింది. అలాగే కోడుమూరు, ఎమగనూరులో ఎక్కువగా ఫోకస్ చేనేతల పైన చేయడం జరిగింది. మరి మనం చెప్పాల్సొస్తే ఎమగనూరులో టెక్స్టైల్ పార్క్ గురించి నేను చాలా ప్రయత్నం చేశాను. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అప్పుడు ల్యాండ్
అలాట్ చేశారు. సో, సెంట్రల్‌లో నేను దాని గురించి చాలా క్వెషన్స్ కూడా వేశాను టెక్స్‌టైల్ పార్క్‌కి. అది ఏమైందంటే పీపీపీ మోడుల్‌లో అయితేనే ఆ ప్రాజెక్ట్‌ని తీసుకుంటా అన్నారు. అప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ల్యాండ్ అలాట్ చేశారు. కానీ ఆహ్, మిగతా ఎమ్యూనిటీస్ అంటే మిగతా ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ చేయలేదు. అంటే సారీ, మిగతా ఇవన్నీ మీరు ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ టీడీపీలో చేయలేదు. ఉండి చేశారు. టెక్స్‌టైల్ పార్క్ రావడానికి పర్మిషన్ శాంక్షన్ అవ్వడానికి ఇదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. కానీ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి వెంటనే ఏర్పాటు చేయడంలో ఎక్కడా కూడా సఫలీకృతం కాలేదు. దాని నో. మీద కాన్సంట్రేషన్ చేయలేదంటే ఇన్‌ఫాక్ట్ నేను వైసీపీలో ఉన్నప్పుడే ఎక్కువ పనులు చేశాను. వైసీపీలో ఉన్నప్పుడే నేను ఎన్ని పనులు చేశాను అంటే, మనకు రైల్వే స్టేషన్స్ డెవలప్ అవ్వడానికి చేశాను డెవలప్‌మెంట్ కోసము. సౌత్ సెంట్రల్ రైల్వే చైర్మన్ గారిని కలిసి మన రైల్వేస్ అన్నీ కూడా మాట్లాడడం, స్టాపేజెస్‌ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే పాస్‌పోర్ట్ ఆఫీస్‌ని తేవడం జరిగింది. అలాగే మనకి ఎప్పటినుంచో ఉన్న కొండారెడ్డి బుర్జుకి లైటింగ్ కానివ్వండి, తర్వాత అక్కడ ఫ్లాగ్ కోసం చాలా ట్రై చేశాను. అది టెక్నికల్లీ పాసిబుల్ కాలేదు. కొండారెడ్డి బుర్జ్ పైన ఫ్లాగ్, మన నేషనల్ ఫ్లాగ్ పెట్టేదానికి బికాస్ ఆఫ్ ద హైట్ గురించి అదొకటి శాంక్షన్ కాలేదు. బట్ చాలా ఈ విధంగా నేను చాలా పనులు చేసుకుంటూ వెళ్ళాను. పీఎఫ్ ఆఫీస్ కోసం చాలా ప్రయత్నం చేశాను. కానీ అనివార్య కారణాల వల్ల, కొన్ని రీజన్స్ వల్ల, ఎందుకంటే నేను మనకు కడప చాలా దగ్గరగా ఉందనేసి కొన్ని రీజన్స్ వల్ల, టెక్నికల్ రీజన్స్ వల్ల శాంక్షన్ కాలేదు. అలా నేను ప్రతి దగ్గర కూడా, ప్రతి నియోజకవర్గంలో, అంటే అప్పుడు నేను ఎంపీని. ఒక నియోజకవర్గానికి సంబంధించిన పర్సన్‌ని కాదు. అందుకని అప్పుడు 7 నియోజకవర్గాలలో కూడా అభివృద్ధి కోసం ఈక్వల్‌గా నేను కృషి చేశాను. సో, ప్రతి ఒక్కరు గూడా ఎమ్మిగనూరు ఎలక్షన్ జరుగుతున్న ప్రతిసారి కూడా టెక్స్‌టైల్ పార్క్ గురించి అందరూ కూడా మాట్లాడుతున్నారు తప్ప, గెలిచిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అందులోనూ మీరు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇది వ్యక్తి. టెక్స్‌టైల్ పార్క్ గురించి కూడా నేను ఏ ప్రయత్నం చేశానో, నేనెప్పుడు పార్లమెంట్‌లో క్వెషన్ వేశానో, అది కూడా నేను వైసీపీ పార్టీలో 3½ ఇయర్స్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 4 ఇయర్స్ వైసీపీలో ఎంపీగా ఉన్నాను. అపోజిషన్‌లో ఉన్నప్పుడే ఎక్కువ చేశాను. గవర్నమెంట్‌లోకి వచ్చిన తర్వాత అన్ని అడ్డంకులు, అన్ని ఇబ్బందులు తప్ప నేను ఏది కూడా పనులు చేయలేకపోయాను. అంటే ఎవరు అడ్డంకులు కలిగించారంటారు? ఇక్కడున్నటువంటి లోకల్ లోకల్ నాయకులు? లీడర్స్ ఇన్ ఆల్ ప్లేసెస్. అన్ని నియోజకవర్గాలలోని లోకల్ లీడర్స్ అప్పుడు కొద్దిగా కొన్ని కొన్ని ప్రాంతాలలో సహకరించారు. కొన్ని ప్రాంతాలలో సహకరించలేదు. సో, మీరు గెలిస్తే ఇదే మీ సామాజిక వర్గం కావచ్చు, లేదంటే ఆల్మోస్ట్ 40% ఇక్కడ చేనేత వర్గాలకు సంబంధించినటువంటి వారున్నారు. సో, వీరందరికీ అంటే వారికి ప్రోత్సాహకాలు కావచ్చు, లేదంటే వారికి ఒక మంచి భవిష్యత్తు కల్పించడానికి మీ దగ్గర ఏదన్నా ప్రత్యేకంగా ఒక ప్రణాళిక లాంటిదేమన్నా ఉందంటారా? యెస్ అండి. నేనిప్పుడు వీళ్ళందరికీ కూడా టెక్స్‌టైల్ పార్క్ గురించి సీరియస్‌గా నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. తప్పకుండా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను దాంట్లో. అలాగే ఇక్కడ వాళ్ళకి మార్కెటింగ్ ఒకటి కల్పించాలి టెక్స్‌టైల్ వీవర్స్‌కి అందరికీ కూడా. మార్కెటింగ్‌లో వాళ్ళకి మంచి ధరలొచ్చేలాగా ఒక మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేద్దామని. అంతేకాకుండా వాళ్ళకి డిజైనింగ్ పార్ట్, అంటే కేవలం ఇప్పుడు గద్వాల్ వాళ్ళు ఇచ్చే వర్క్, అక్కడ వాళ్ళు ఇచ్చే డిజైన్‌ని ఇక్కడ ఒక లేబర్ వర్క్ చేస్తున్నారు కానీ, ఇక్కడ ఎక్స్‌క్లూజివిటీ అనేది లేదు ఇప్పుడు ఎమ్మిగనూరులో. దాంట్లో భాగంగా ఒక ఎక్స్‌క్లూజివ్‌గా ఒక డిజైనర్ పార్ట్‌ని పెట్టేసి డిజైనింగ్‌ని ఇంక్రీజ్ చేసి వాటిని చేద్దామని నా ప్లాన్ అండి. అది టెక్స్‌టైల్ వీవర్స్ వరకు. మిగతా వారికి ఉపాధి కల్పించేందుకు తప్పకుండా ఉపాధి అవకాశాల కోసం ఆహ్, నేనేదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌ని వీటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలనుకుంటున్నాను. అలాగే తాగునీరు, సాగునీరు ఏదైతే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ పెండింగ్‌లో ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ మాకు ఎమ్మిగనూరులో లక్కీలీ, ఫార్చునేట్‌లీ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని తొందరగా ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ నుంచి మనం డ్రింకింగ్ వాటర్‌ని మనం కొన్ని ట్యాంక్స్ కట్టేసి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కట్టేసి మనం తొందరగా సో, పరిష్కరించుకోవచ్చు. గాజుల దిన్నె ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అక్కడి నుంచి వాటర్‌ని తీసుకురావడానికి ఎన్నో సార్లు ఎంతోమంది ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆల్మోస్ట్ పైప్‌లైన్‌కి సంబంధించినటువంటి నిర్మాణం గూడా జరిగే ప్రయత్నం జరిగింది. కానీ పూర్తి కాలేదు. అంటే ఇప్పుడు అది ఆల్రెడీ టెండర్ వర్క్‌కి వెళ్ళిందండి. ఆ కాంట్రాక్టర్ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. మా ఎమ్మెల్యే గారు ప్రీవియస్ చెన్నకేశవ రెడ్డి గారు ఆయన కృషితోటి అది ఆల్మోస్ట్ 18 విలేజెస్‌కి డైరెక్ట్ పైప్‌లైన్ వర్క్‌కి శాంక్షన్ అయిపోయింది. టెండర్ కూడా అయిపోయింది. కాంట్రాక్టర్ కూడా వర్క్ స్టార్ట్ చేశారు. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. అలాగే ప్రోగ్రెస్‌లో. ఎమ్మిగనూరు పట్టణంలో చూస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి పనులు స్టార్ట్ చేశారు. అవి మధ్యలోనే వదిలేశారు. చాలామంది ఆ గోతుల్లో పడిపోవడం, గాయాలవ్వడం, చివరికి చనిపోయే వరకు కూడా వెళ్ళడం. దీన్ని
పూర్తి స్థాయిలో ఎప్పుడు మీరు దీన్ని కంప్లీట్ చేసే పరిస్థితి ఉందంటారు? ఇది జనరల్లీ దీనిపైన కొంచెం ఫోకస్ పెట్టాలి అండి. దాని గురించి నాకు కంప్లీట్ అవగాహన రావాలి. అది ఎప్పుడు, ఎప్పుడు స్టార్ట్ ఎలా ఏ స్టేజ్‌లో ఉంది ఏంటి అని నేను గెలిచిన తర్వాత ఇమ్మీడియేట్‌గా దానిపైన కూడా దృష్టి పెట్టి, అది ఏ స్టేజ్‌లో ఉంది, ఎంతవరకు వర్క్ అయింది, అసలు ఎందుకు ఆగిపోయింది, దానికి రీజన్స్ ఏంటి, వాటికి కావాల్సిన ఫండ్స్ ఏంటి, వాటన్నిటిపైన ఒకసారి పరిశీలన చేసిన తరువాత డెఫినైట్‌లీ ఆ ప్రాజెక్ట్‌ని మేము గవర్నమెంట్‌కి తీసుకువెళ్ళి గవర్నమెంట్‌లో మా గవర్నమెంట్ వస్తుందని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినైట్‌లీ జగనన్న గవర్నమెంట్, మా గవర్నమెంట్ మేము ఫార్మ్ చేస్తాము. తప్పకుండా మేము దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలో దానిపైన డిస్కస్ చేసి వాటిని కంప్లీట్ చేసే దిశగా పనిచేస్తాం. 2014లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. తప్పు తెలుసుకొని మళ్ళీ తిరిగి మాతృ సంస్థ లాంటి పార్టీలోకి మళ్ళీ తిరిగొచ్చారు. అంటే పుట్టింటికి తిరిగొచ్చారనుకోవచ్చు. జగన్ గారికి మీ మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం అంటారు. మిమ్మల్ని పిలిచే పదంలో కూడా బుట్టమ్మ, బుట్టమ్మ అని, రేణుకమ్మ, రేణుకమ్మ అంట ఆత్మీయంగా ఆయన పిలుస్తుంటారు. ఆ బాండింగ్ ఎలా ఏర్పడిందంటారు? 2014 నేను పార్టీ జాయిన్ అయినప్పటి నుంచి అన్న అంతే ఆత్మీయంగా, అంతే ఆప్యాయతగా పిలిచారు. నన్ను ఇప్పటికి కూడా బుట్టమ్మ అనే పిలుస్తారు అన్న. అది కూడా ఏదైతే నేను 2000 ఆ పీరియడ్‌లో నేను వెళ్ళడం జరిగిందో అది అన్నకు బాగా తెలుసు. బికాజ్ ఆఫ్ మై ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ అన్నమాట. అంటే తెలిసి తెలియని నాలెడ్జ్ లేక చేసిన పని అని. అందుకే అన్న ఎప్పుడు కూడా తెలియక రాజకీయాలు తెలియక చేసిన వాళ్ళు కదా అని ఎప్పుడు కూడా ఎక్స్‌క్యూజ్ చేసి అంటే హి ఈస్ ఆల్రెడీ చాలా సాఫ్ట్‌గా స్పందించారు. తిరిగి మళ్ళీ మీరు వచ్చినప్పుడు, మొట్టమొదటిసారి జగన్ గారిని కలిసినప్పుడు ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఆయన ఒకటే అన్నారు. పాలిటిక్స్ అనేది ఎలా ఉంటుందో ఆయన చెప్పారు. పాలిటిక్స్ అంటే ట్రస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది మనం ఆ నమ్మకం పైననే పాలిటిక్స్ అనేది చేయాలని. అప్పుడు నాకు చాలా బాగా నచ్చిందండి. పాలిటిక్స్ అనేది మనం ఏంటి అనేది నేను అప్పటికే బాగా తెలుసుకోగలిగాను. అక్కడ వెళ్ళొచ్చాక ఇంకా మంచి లెసన్స్ నేను నేర్చుకున్నాను. సో, పాలిటిక్స్ ఏంటి అనేది ఇప్పుడు బాగా అర్థమైంది కాబట్టి నాకు అన్న అప్పుడు కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ ఎప్పుడు ఎళ్లి కలిసినా కూడా అన్న చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. 23 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో వెళ్లారు. మీరు కూడా ఎంపీగా టీడీపీకి వెళ్లారు. చాలామంది కూడా కొంతమంది తిరిగి వెనక్కి వచ్చారు. కానీ ఎవ్వరికీ కూడా మీకిచ్చినటువంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు. అందులోనూ 2019లో మీకు టికెట్ ఇవ్వకపోయినా, అలాగే పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఇవ్వకపోయినా కూడా ఎన్నో అవమానాలు పడ్డారు ఇక్కడ మీరు. కర్నూలు జిల్లాలో కావచ్చు, కర్నూలుకి సంబంధించినటువంటి లోక్సభ పరిధిలో కావచ్చు. అయితే ఇంత ఓర్పుగా ఉన్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి తిరిగి మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారా? అందులోనూ ఎమ్మిగనూరు అంటే దాదాపు హేమాహేమీలు ఇక్కడ గెలుపొందారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే గెలుపొందారు. అలాగే బీవీ ఫ్యామిలీ కావచ్చు, అలాగే సీనియర్ నాయకులైనటువంటి చెన్నకేశవరెడ్డి ఫ్యామిలీ కావచ్చు. వీరందరినీ కాదని మీకే ప్రయారిటీ ఇవ్వడానికి ఏంటి ప్రత్యేకమైన రీజన్? ఒకటి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని కరెక్ట్ చేయాలి. నేను పార్టీ 2019లో పార్టీలోకి వచ్చాను. పార్టీలో చాలా వర్క్ చేశాను. ఆహ్, వర్క్ చేశాను. నాకు ఎటువంటి పదవి రాకున్నా కూడా గౌరవం మటుకు ఉండింది. ఎప్పుడు కూడా నాకు ఎటువంటి అవమానం అనేది జరగలేదు. ఎందుకంటే నేను అంటే పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి అవమానం జరగకపోయినా ప్రయారిటీ ఇచ్చారు. కానీ లోకల్‌గా మాత్రం కొంతమంది నాయకులు సరైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు అనేది అనుకుంటాను. అది లేదండి. అటువంటిదేం లేదు. లోకల్ కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు నేను ఎదుర్కోలేదు. నేను ఎదుర్కొన్నది ఎంత టీడీపీ పార్టీలో ఉన్నప్పుడే కొంచెం అవమానం అలాంటిది కొంచెం అది ఉండింది కానీ, నాకు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఎప్పుడు కూడా ఆల్‌వేస్ నాకు ఉన్న రెస్పెక్ట్, నాకున్న ప్లేస్ ఏదైతే నా పొజిషన్ నాకుండిందో, ఆ రెస్పెక్ట్ మటుకు ఎప్పుడూ ఉండింది నాకు. అటువంటిది ఎప్పుడు లేదండి. ఇంక పదవులంటారా? పదవుల గురించి నేనెప్పుడు ఫోకస్ చేయలేదు. నేను కూడా ఎప్పుడు వాటి గురించి అన్న సమయం వచ్చినప్పుడు అన్నే ఇస్తారు అన్న నమ్మకంతో నేను ముందుకు వెళ్ళాను. ఒకటే అండి జగనన్న దగ్గర మనం అన్నని నమ్మితే చాలు. హీల్ టేక్ కేర్ ఆఫ్ అస్. అంటే మనకు ఏ పదవి కావాలి, మనం ఎందులో సూట్ అవుతాం, ఎక్కడ ఫిట్ అవుతామో అన్నకు బాగా తెలుసు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాడు. ఇలాంటి నియోజకవర్గంలో అంటే దాదాపు పెద్ద సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారే ఇక్కడంతా కూడా గెలుస్తూ వచ్చారు. పెద్ద కుటుంబాలే ఉంటూ వచ్చాయి. మీరు కూడా ఆల్మోస్ట్ పెద్ద ఫ్యామిలీ కాదనట్లేదు. కానీ ఇక్కడి నుంచి మిమ్మల్ని బరిలోకి దింపే ముందు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఏ విధంగా కన్విన్స్ చేశారు? మీరు ఆలోచించారా? భయపడ్డారా?
అక్కడ అంత పెద్ద దాదాపుగా వరుసగా 4 సార్లు గెలిచినటువంటి ఫ్యామిలీ వైపు 3 సార్లు లేదండి. గెలిచినటువంటి వారిని కాదని నాకిస్తున్నారు. అండి 4 సార్లు గెలిచిన చెన్నకేశవరెడ్డికి మాతోనే ఉన్నారు. మేమంతా ఒక పార్టీ, మేమంతా ఒక కుటుంబంగానే ఉన్నాము. అంటే ఒక కలిసికట్టుగా మేము పని చేసుకుంటున్నాం. దాంట్లో అక్కడ భయపడాల్సిందంటూ ఏమీ లేదు. అటు అపోజిషన్‌లో ఉన్న వ్యక్తి ఒకసారి 2 సార్లు కంటెస్ట్ చేశారు. ఒకసారి గెలిచారు. ఒకసారి ఓడిపోయారు. మాకున్న ధైర్యము, మాకున్న కాన్ఫిడెన్సు, జగనన్న చేస్తున్న సంక్షేమ అభివృద్ధి, జగనన్న చేస్తున్న పరిపాలన, ఆ కాన్ఫిడెన్స్ మాకున్నప్పుడు మేము భయపడాల్సిన అవసరం మాకెప్పుడూ లేదండి. ఆ నమ్మకంతోనే మేము దిగాము. అదే నమ్మకం జగనన్న కూడా మా పైన మేము ఈ పొజిషన్‌కి, ఈ ప్లేస్‌కి మేము సూటబుల్ అని అనుకున్నారు. మమ్మల్ని పంపారు. అండ్ మేము దేనికి కూడా ఎప్పుడు కూడా భయపడలేదు. మాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు కూడా. ఎందుకంటే మీలో మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు మొదట్లో కొంత టెన్షన్ పడ్డారు, ఇబ్బంది పడ్డారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అష్యూరెన్స్ ఇస్తూ మేమంతా సిద్ధం అనే సభను మీ నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. దాన్ని గ్రాండ్ సక్సెస్ కూడా చేశారు. అక్కడి నుంచి మీకు ఒక ఉత్సాహం వచ్చింది. ఖచ్చితంగా గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా ఏర్పడింది. అక్కడి నుంచే అని అంటారు. నిజమే అంటారా? అలా అంటూ ఏం లేదండి. జనరల్‌గా పార్టీలో డిసైడ్ చేస్తారు. ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ ఉండాలి అని. సెంట్రల్ ఆఫీస్‌లోని డిసిషన్ తీసుకుంటారు కాబట్టి సెంట్రల్ ఆఫీస్‌లో డిసిషన్ తీసుకొని ఆ టైంలో ఎమగనూరు ఉంటుంది. 7 నియోజకవర్గాలకి కర్నూలు, కోడుమూరు, తర్వాత పత్తికొండ అండ్ ఇటు ఆలూరు, ఆదోని, వీటన్నిటికి కూడా ఎమిగనూరు ఇస్ సెంటర్ పాయింట్ కాబట్టి మేము సిద్ధం అనేది డిస్ట్రిక్ట్ లెవెల్‌లో చేస్తున్నారంటే కర్నూలు డిస్ట్రిక్ట్ వరకు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో చేస్తున్నారు కాబట్టి ఎమిగనూరు ఇస్ సెంటర్ పాయింట్ అని ఎమిగనూరుని తీసుకోవడం జరిగింది. డెఫినెట్లీ ఆఫ్‌కోర్స్ ఇట్ వాస్ ఎ వెరీ సక్సెస్‌ఫుల్, అంటే చాలా సక్సెస్‌ఫుల్‌గా అయింది. మేమంతా సిద్ధం ఇక్కడ. ప్రజలందరూ కూడా నిజంగా స్వచ్ఛందంగా చాలా ఇదిగా గ్యాదర్ అయ్యారు. అది మా గొప్పతనం కంటే ఎక్కువగా నేను జగనన్న క్రెడిటే అంటాను. ఎందుకంటే జగనన్న పైన ఉన్న అభిమానం, ప్రజల్లో అంత అభిమానం ఉంది. ఆ అభిమానంతో ప్రజలు అంత స్వచ్ఛందంగా అంత మంది జనం గ్యాదర్ అవ్వడం జరిగింది. మిమ్మల్ని ప్రత్యేకంగా మీ పైన తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసింది. మీరు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు. మళ్ళీ టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా ఓడించాలి, ఇబ్బంది పట్టాలి అనేటువంటి ఉద్దేశంతో మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తుల్నే ఒకానొక దశలో మీ మీద పోటీకి దింపాలి అనేటువంటి ఆలోచన కూడా చేసింది. అలాంటివి చేసినప్పుడు ఎలా అనిపించిందంటారు? నిజంగా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ లాంటివి జరుగుతుంది ఈ రాజకీయాల వల్ల. అలాంటి పరిస్థితి ఏమన్నా వచ్చిందనుకోవచ్చా? అండి ఒకే ఫ్యామిలీలో చాలామంది డిఫరెంట్ పార్టీస్ నుంచి కంటెస్ట్ చేస్తూ ఉంటారు. అది ఓన్లీ పొలిటికల్ వరకే ఉంటుంది కానీ ఫ్యామిలీలోకి ఉండదు. ఏదైనా కూడా అండర్‌స్టాండింగ్ అనేది ఉంటుంది. వాళ్ళ కాన్సెప్ట్స్ వేరున్నప్పుడు డిఫరెంట్ పార్టీస్ నుంచి కంటెస్ట్ చేస్తే ఒకే ఫ్యామిలీ నుంచి దాన్ని పెద్ద ఇష్యూగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు రాజకీయాల్లోకి రాకముందు చాలా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ఫ్యామిలీ. మీరు వ్యక్తిగతంగా గూడా ఎంతో పై స్థాయికి వెళ్లారు. వ్యాపారాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, హోటల్స్ కావచ్చు ఇవన్నీ. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ కుటుంబంలోనే మీ కుమార్తె హస్బెండ్‌ని ఈ విధంగా మీ మీదకు అంటే ప్రత్యర్థిగా బరిలోకి దింపాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనే విషయం తెలిసినప్పుడు మీకెలా అనిపించింది? అంటే రాజకీయాల్లో అది ఈ విధంగా ఇబ్బంది పెడతారా? లేదండి. అది ప్యూర్‌లీ లైక్ మై సన్ ఇన్ లాస్ డిసిషన్ అది. అల్లుడు గారి నిర్ణయం. ఆళ్ళు పార్టీ బలవంతం చేశారని కాదు కానీ, బట్ మై సన్ ఇన్ లాస్ డిసిషన్ అంటే ఆ అబ్బాయి డిసిషన్. ఆ అబ్బాయి సిద్ధాంతాలు, పద్ధతులు వేరు కాబట్టి ఆ అబ్బాయి ఇష్టంగా తీసుకున్నారు. మా సన్ ఇన్ లా ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ ప్రకారం ఆయన చేశారు. దానివల్ల మాకేం ఇబ్బంది లేదు. వాళ్ళకేం ఇబ్బంది లేదు. సో, మీ డాటర్ మీ వైపు ఉన్నారా? లేకపోతే అల్లుడి వైపు ఉన్నారా? నేను హైదరాబాద్‌లో బిజినెస్ చూసుకుంటున్నారు. ఎవరి వైపు అనేది కాకుండా రాజకీయాలకి సంబంధం రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. సో, అలాగే సంబంధాలన్నీ కొనసాగుతున్నాయి అనుకోవచ్చా? అలాగే ఉన్నారు. ఫ్యామిలీ రిలేషన్స్ ఫ్యామిలీ ఇలాంటివి. సో, మేడం మీరు చెప్పండి. మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మీ గురించి ఒక ప్రస్తావన చేశారు. మంచి వ్యక్తి, సౌమ్యురాలు, అలాగే ఆర్థికంగా అంతంత మాత్రం అంటూ కూడా ఆయన మాట్లాడారు. దాన్ని చాలా ఛానెల్స్, చాలా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేశారు. బుట్టా రేణుక గారు డబ్బులు లేవంట, పేదరికం అంట అని. అలాగే ఎల్ఐసికి సంబంధించినటువంటి కొంత ఇష్యూ కూడా నడిచింది. మీకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా వేలం వేశారు. ఇదంతా కూడా బాగా ట్రోల్ అయింది. ఏమంటారు మేడం దాని మీద? ఇది పొలిటికల్‌గా వాళ్ళు ఒక అడ్వాంటేజ్ తీసుకున్నారు కానీ, జగన్ అన్న దాంట్లో ఆర్థికంగా అంతంత అన్న మాత్రాన పేదరాలు అని కాదు. ఆర్థికంగా అంతంత మాత్రమే అంటే ఆర్థికంగా ఫైనాన్షియల్లీ కానీ మీరు కొంచెం ఎంపీగా ఇబ్బందిలో పోటీ ఉన్నారు. చేసేటప్పుడు మీ అఫిడవిట్‌లో
వందల కోట్ల రూపాయల ఆస్తులున్నటువంటి అభ్యర్థి అనేది, ఎంపీ అనేది అప్పట్లో పెద్ద ఎత్తున మీడియాలో అంతా కూడా హైలైట్ అయిన విషయం తెలిసిందే. అలాంటి బుట్టా రేణుక గారు ఒక్కసారిగా మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసే టైంకి మీ పార్టీ అధినేతే ఆర్థికంగా అంతంత మాత్రం అంటూ అంటే మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ఆర్థికంగా అంతంత మాత్రం అంటే ఫైనాన్షియల్లీ కష్టాల్లో ఉన్నారు అని అర్థం. ఆర్థికంగా ఇప్పుడు ఫైనాన్షియల్లీ వాళ్ళ ఆర్థికంగా అంతంత కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు అని. పేదరాలు పూర్తిగా పూర్తిగా ఆర్థికంగా పడిపోయారు షీఈస్ వెరీ అన్నట్టుగా. పూర్ చాలా బీదస్తురాలు అని చెప్పలేదు ఆయన. ఆర్థికంగా అంతంత కష్టాల్లో ఉన్నారంటే బిజినెస్ పీపుల్‌కి అప్పుడప్పుడు కష్టాలు వస్తుంటాయి. అప్పుడప్పుడు మళ్ళీ అది రికవరీ అవుతూ ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్‌గా ఉండే సహజమైన క్వాలిటీస్ ఇవి. యెస్, ఆఫ్‌కోర్స్ మాకు కొన్ని ఇబ్బందులొచ్చాయి బిజినెస్‌లో. బిజినెస్ కొన్ని ఫెయిల్యూర్ అయిపోయాయి. కొన్ని నష్టాలలో వెళ్ళాము. వాటి వల్ల మేము బ్యాంకుల్లో లోన్స్ కట్టలేకపోయాము. దానివల్ల మేము పెట్టిన మా ఓన్ ప్రాపర్టీస్ కొన్ని ఆక్షన్‌కి వచ్చాయి. అది ఎవరికైనా అవ్వచ్చు. బిజినెస్ సరిగ్గా లేనప్పుడు ఆస్తులు పోవచ్చు. బిజినెస్ బాగా ఉన్నప్పుడు ఆస్తులు సంపాదించుకోవచ్చు. అది దానికిను రాజకీయానికి ఏ విధంగా సంబంధమో నాకు తెలీదు. ఎందుకంటే నన్ను విమర్శించిన వాళ్ళందరూ కూడా బిజినెస్ చేస్తున్న వాళ్ళే. వాళ్ళందరికీ తెలుసు. మరి వాళ్ళ అదృష్టవంతులేమో ఎప్పుడు కూడా నష్టాలు చూడకుండా ఎప్పుడు ప్రాఫిట్సే చూసుకుంటూ వెళ్ళి ఉంటారేమో నాకు తెలీదు. క్వైట్ న్యాచురల్ బిజినెస్ అన్న తర్వాత అప్పుడప్పుడు నష్టాలు వస్తాయి. మరి అప్పుడప్పుడు మనకు ప్రాఫిట్స్ కూడా వస్తాయి. దాన్ని బట్టి అప్స్ అండ్ డౌన్స్ అనేది బిజినెస్‌లో ఉండడం సహజమే అండి. మేము ఇప్పుడు కొద్దిగా బిజినెస్ పరంగా కొద్దిగా డౌన్‌లో ఉన్నాము. మళ్ళీ మేము రేపొద్దున మరి వి మే గో బ్యాక్ టు నార్మల్. అది దానికి దీనికి సంబంధమే లేదు. పీపుల్ మాట్లాడినప్పుడు కూడా నేను కూడా నవ్వుకున్నాను. అలా ట్రోల్ చేసినప్పుడు కూడా అనుకున్నాను. కేవలం పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే ఆ విధంగా వాళ్ళు నన్ను వాడారు కానీ అది పబ్లిక్ మటుకు చాలా క్లియర్‌గా తెలుసు. నేను పబ్లిక్‌కి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. బిజినెస్ వైస్ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము. ఆ ఇబ్బందుల వల్ల కొద్దిగా ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నాయి. అది వెరీ క్లియర్. అంటే రాజకీయాల్లోకి రావడం వల్లే మిమ్మల్ని టార్గెట్ చేశారనుకోవచ్చా? మీ బిజినెస్‌నంతా కూడా ఆబ్వియస్లీ కదండీ! ఇబ్బంది పెట్టే విధంగా లేదు. చేశారనుకోవచ్చా? లేదు. బిజినెస్‌కిను వాళ్ళకి ఆ ఇబ్బందులకి దానికి వాటికేం సంబంధం లేదు. మా రిటైల్ బిజినెసెస్ కొన్ని మాకు ఆహ్, కొన్ని బిజినెసెస్ ఫెయిల్ అయ్యాయి. రిటైల్ బిజినెసెస్ కొన్ని మాకు అవి లాస్‌లో వెళ్ళాయి. అంతేకాని పొలిటికల్‌గా మమ్మల్ని బిజినెస్‌లో ఇబ్బంది పెట్టడం అనేది ఏం లేదండి. అలా జరిగిన దాన్ని పొలిటికల్‌గా వాడుకుంటున్నారు. అంతేకాని మాకు జరిగిన ఇబ్బందిని పొలిటికల్‌గా వాడుకుంటున్నారు కానీ మమ్మల్ని పొలిటికల్‌గా ఎప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. మాకు న్యాచురల్‌గా వచ్చిన నష్టం అంతే. సో, బుట్టా రేణుక గారు బిజినెస్‌లో అప్ చూసారు. ఇప్పుడు డౌన్ చూస్తున్నారు. అలాగే రాజకీయాల్లో కూడా ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే మీరు ఎంపీగా నేరుగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. వెంటనే పాలిటిక్స్‌లోకి వచ్చినటువంటి వెంటనే. ఆ తర్వాత మళ్ళీ పార్టీ మారిన తర్వాత పరిణామాలు మారిపోయాయి. మీకు ప్రాధాన్యతలు తగ్గిపోయాయి. ఆ తర్వాత ఎక్కడో ఒక పదవి రాలేదు. సీటు కూడా ఇవ్వలేదు. సో, డౌన్ చూసారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు అప్ అవుతున్నారు, మెట్లెక్కుతున్నారు అనుకోవచ్చా తిరిగి మళ్ళీ రాజకీయాల్లో? ఆబ్వియస్లీ అండి. లైఫ్ అన్న తరువాత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి మనం న్యాచురల్‌గా మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి కానీ, అవి దానికి రీజన్స్ మనం ఎందుకు అనేది నాకు తెలిసినంత వరకు లైఫ్‌లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి కాబట్టి, మనకు తెలిసినంత వరకు మనం తప్పు చేయకుండా, మనకు తెలిసినంత వరకు మన వల్ల ఎవరికీ నష్టం కాకుండా మనం ముందుకు పోతూ ఉండాలి. అనుకోని పరిస్థితుల్లో ఏమైనా అయ్యాయనుకోండి, అది డెఫినెట్‌లీ ఆ ఇన్సిడెంట్స్‌కి ఆ కైండ్ ఆఫ్ రిజల్ట్ అనేది ఉంటుంది. దాన్ని మనం కాన్సిక్వెన్సెస్‌ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాని మనం ప్రతిదానికి దీనివల్ల ఇదయింది, దానివల్ల ఇదయింది అనేసి మనం రీజన్స్ వెతుక్కోకూడదని ఆహ్, నా ఉద్దేశ్యం అది. మీరు చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటారు. అలాగే మీరే అన్నారు 'జగన్మోహన్ రెడ్డి' గారు కూడా చాలా ఇన్నోసెన్స్‌గా ఉంటారు అని. కానీ మీరు ఏదైనా ఒక పని అనుకుంటే చాలా పట్టుదలగా ఒక స్ట్రాంగ్ ఐరన్ లేడీలాగా ఆ పని పూర్తయ్యేంత వరకు మీరు దాన్ని వదిలిపెట్టరని కూడా అంటారు. సో, ఇప్పుడు రాజకీయాల్లో అది నడుస్తుందనుకోవచ్చా? అంటే మనం 100% మనం చెయ్యాలి అనుకుంటే తప్పకుండా అవుతుంది. మనకి ఆ సంకల్పం అంటారు కదండీ! చెయ్యాలి అన్న సంకల్పం తీసుకుంటే అది తప్పకుండా మనం సాధిస్తాం. సో, ఫైనల్‌గా చెప్పండి మేడం. 'బివి జయనాగేశ్వరరెడ్డి' గారికి, 'బుట్ట రేణుక' గారికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఇద్దరం పొలిటీషియన్స్ అండి. వాళ్ళ ఫాదర్ పొలిటీషియన్. అతను సెకండ్ జనరేషన్ పొలిటీషియన్. ఐ యామ్ ద ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్. డిఫరెన్స్ ఏంటి అంటే ఐ కాంట్ చెప్పలేను కానీ
పబ్లిక్‌కి చెప్పాలి. డిఫరెన్స్ మా ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది, మేము ఎలా పని చేస్తాము, ఎలా పని చేశాము. ఎందుకంటే ఒకసారి అతను కూడా ఎమ్మెల్యేగా చేశారు. ఒకసారి నేను ఎంపీగా చేశాను. మే ఇద్దరం చేసిన పనితనం పబ్లిక్ చెప్పాలి. అది నేను చెప్తే బాగోదు. అది కాంట్రోవర్సీ అవుతుంది. సో, చెన్నకేశవరెడ్డి గారి అబ్బాయిని పొలిటికల్‌గా ఏ విధంగా అకామిడేట్ చేస్తారు? ఎమ్మెల్సీ ఇస్తారని హామీ ఇచ్చారంటున్నారు. మీరు గూడా ఎమ్మెల్సీ పదవి రావడం కోసం మీరు గూడా గట్టిగా ప్రయత్నిస్తారా? రేపు మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత? తప్పకుండా అండి. నేను ప్రయత్నించడం ఏంటండి, జగనన్న మాట ఇచ్చారు. సో, తప్పకుండా నేను నా వంతు కూడా ఏ విధంగా సహాయం నా వైపు నుంచి కావాలి అంటే అది చేస్తాను. కానీ బట్ నా వైపు నుంచి సహాయం కంటే కూడా జగనన్న మాట ఇచ్చారు. అది ఇంపార్టెంట్. జగనన్న మాట ఇచ్చారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి అకామిడేట్ చేస్తారు. ఆహ్, తర్వాత చెన్నకేశవ రెడ్డి గారి అబ్బాయి పేరు కూడా జగన్మోహన్ రెడ్డియే. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఎమ్మెల్సీ సీట్ ఇస్తారు. సో, మా ద్వారా ఎమ్మిగనూరు ప్రజలకు, ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం కావచ్చు, లేదంటే రిక్వెస్ట్ కావచ్చు. అది ఎలా చూడాలంటారు? నేనొకటేనండి. నేను వచ్చింది అభివృద్ధి కోసం వచ్చాను. ఏదో ఒక మార్క్ ఇక్కడ నేను చెయ్యాలి. ఆ అభివృద్ధి అనేది అంటే మాచాని సోమప్ప గారి అంత పేరు తెచ్చుకోవాలన్నంత ఆశ ఉందో అంటే నాకు చెయ్యాలని ఉంది. బట్ అంత పేరు వస్తుందో లేదో గాడ్ నోస్. కానీ ఆయన ఎలా అయితే ఎమగనూరులో ఒక మంచి పేరుని, ఎమగనూరు ప్రజలకి ఎలా అయితే సేవ చేశారో, ఆ విధంగా నాకు కూడా పేరు తెచ్చుకోవాలన్న ఒక ఆశ మటుకు ఉంది. తప్పకుండా ఇక్కడ సర్వీస్ చేయాలన్న ఉద్దేశ్యం ఉందండి. ప్రజలందరికీ కూడా నేను సేవ కోసమే వచ్చానని, తప్పకుండా వాళ్ళందరూ కూడా గెలిపిస్తే వారికి సేవ చేస్తానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇంత బిజీలో గూడా మాకు సుమన్ టీవీకి మీరు అవకాశం ఇవ్వడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మే 13న మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో, ఆ ఓటులో ఈవీఎం మిషన్‌లో మిమ్మల్ని నమ్మి మీరు చేస్తున్నటువంటి ఈ విజ్ఞప్తినంతా కూడా నమ్మి మీకు ఓటు వేస్తారో లేదో గూడా వేచి చూడాల్సినటువంటి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.